పేషెన్స్ ఇది లైఫ్లో పిల్లలు పుట్టిన తర్వాత కానీ ఒక భర్తను భార్యను చేసుకున్నప్పుడు కానీ హై ఎక్స్పెక్టేషన్స్ అందరికీ ఉంటాయి. దట్స్ ఎ డ్రీమ్ అని చెప్పొచ్చు, లివింగ్ డ్రీమ్ అని చెప్పొచ్చు. అయితే ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మంచివే, కానీ మేము ఒక గోదావరి కనేని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఫ్యామిలీలో ఒక రిటైర్డ్ అయిపోయిన ఒక ఆయన ఉన్నారు. ఆయన వచ్చి కూర్చున్నారు, సంఘ పెద్ద అనమాట, సిఎస్ఐ చర్చి సంఘ పెద్ద గారు వచ్చి కూర్చుంటే ఆయన మా పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. ఒక సంఘటన వచ్చేసరికి బాగా నవ్వాడు, నవ్వుతూనే ఉన్నాడు. మెసేజ్ అయిపోయింది. పాస్టర్ గారు, ఆఫ్టర్ 14 years నేను నవ్వడం అంటే ఇదే ఫస్ట్ టైం అన్నాడు. ఎందుకు సార్ అట్లా నవ్వుతున్నావు, ఎందుకు నవ్వలేదా మీరు ఎప్పుడంటే? లేదండి, 14 years నుంచి ఏడుస్తూనే ఉన్నా అన్నాడు. ఎందుకంటే వాళ్ళ సన్ పెద్ద అబ్బాయి చనిపోయినాడట. మేము అయ్యో అన్నాం. అనగానే అయ్యో అనకండి, నేను అంత దుర్మార్గుడిని అన్నాడు. ఎందుకు అంటే ఆయనంట ఈ అబ్బాయి అన్నాడంటే ఇంజనీరింగ్ చేస్తానన్నాడట. ఇంజనీరింగ్ చేస్తానంటే మన ఇంట్లో డాక్టర్లు చాలా అవసరం, నువ్వు డాక్టర్ చదువురా అని బైపీసీ గ్రూప్లో విజయవాడలో జాయిన్ చేశాడట. బైపీసీ ఆడికి ఏం రావట్లేదు. ఆయన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా తప్పైపోతున్నాయి. అందుకని ఏం చేశాడు, 80% వస్తే రే ఇంతేనా, ఇంకా కొంచెం చదివితే ఏమయ్యేదిరా అని బాగా తిట్టాడంట. అన్నీ ఇస్తున్నాడంట, కానీ కొంచెం 2 మార్కులు తక్కువైతే తిడతా ఉన్నాడట. అటు సార్లు తిడుతున్నారు, ఇటు ఈయన కూడా తిడుతున్నారు. హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. ఈసారి చెప్పాడంట, హాలిడేస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు క్రిస్మస్ సీజన్లో వెళ్ళేటప్పుడు అయిపోయినాయి, వెళ్ళేటప్పుడు చెప్పాడంట, రే ఈసారి 95% రాకపోతే నేను నిన్న ఇంటికి రానియనిక అన్నాడట. అంతే, మరి 94% వచ్చిందంటండి మార్క్స్. ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు. అనుకున్నాం కదా, దిస్ ఈజ్ హై ఎక్స్పెక్టేషన్. అంచనాలకు మించిన వాడు చదవగలిగిన దానికంటే ఎక్కువ, వాడి నాలెడ్జ్ కంటే ఎక్కువ వాడి యొక్క ప్రవర్తన. మనం కూడా మీరందరూ మీ తల్లిదండ్రులుగా మీ పిల్లలు వృద్ధిలోకి వచ్చి బాగా సంపాదించి ఏమంటారు 1,00,000 రూపాయలు జీతం వస్తే ఎంత బాగుందని హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ వాళ్ళ కెపాసిటీ ఎప్పుడైనా ఆలోచన చేశారా? వాడికి ఏమంటారు 8th టేబులే రాదు, ఇంజనీర్ అవ్వాలని చూస్తారు. వాడికి కాక్రోచ్ అంటే భయం, డాక్టర్ అవ్వాలని చూస్తారు. ఎట్లవుతుంది? ఇష్టంగా చేసినవి ఇష్టంగా చదివితే కష్టపడక్కర్లే. వాళ్ళు కష్టంతో చదివిని ఎప్పుడు కష్టంగానే ఉంటాయి. నా డ్రీమ్స్, నా కోరికలు అన్నీ నేను చెప్పాను కదా, చాలా చంపేశాడు మా డాడీ. నేను ఏమి అవ్వాలనుకున్నానో అన్నీ మా డాడీతోటి ఎప్పుడు నిరాశ నా జీవితంలో. ఎప్పుడు ఎందుకు బతుకుండాలా అని నేను చాలాసార్లు చచ్చిపోదామని ట్రై చేసిన. ఒక రోజునైతే ట్యాబ్లెట్స్ అన్నీ పెట్టుకున్నా అక్కడ. మా డాడీ 5 గంటలు లేపి, వెళ్ళు ఈరోజు పనోళ్ళు రానన్నారు, పో ఊడు, అందరూ వచ్చేస్తారు 6 గంటలకల్లా అంటే హాస్పిటల్ అంతా ఊడుస్తా. 5 గంటలకి చెత్త ట్యాబ్లెట్లు ఇన్ని పెట్టుకుని చచ్చిపోతా. ఏదంటే ఆ ట్యాబ్లెట్లు చింపేసి మా హాస్పిటల్లో, మా డాడీ 32 బెడ్లు ఉండే హాస్పిటల్ ఉండేది, దాన్ని నింపేసి ఆ ట్యాబ్లెట్లన్నీ ఇట్లా పట్టుకొని అక్కడ గుప్పెడితో అట్లా పెట్టుకొని నేనేం చేసాను తెలుసా, పోయి కసవత్తడానికి చాటలేదు, వెళ్ళి తెచ్చుకునే ఓపిక లేదు. అందుకే నేను వెళ్ళి గట్టిగా ఇట్లా పట్టుకోగానే ఈ 4 వేళకి మండ్రగప్ప తేలు ఉంటుంది కదా, ఇంతలా ఉంది తేలు, 4 ఏళ్ళకి కుట్టేసిందండి. అమ్మా అని గట్టిగా విదిలిచ్చా, గట్టి పట్టుకుని ఉంది నన్ను. విదిలిచ్చేసినప్పుడు అది కింద పడితే
నేను అట్లా నిలబడి గట్టిగా అమ్మా నాన్న గట్టిగా ఏడుస్తుంది. పక్కన ఇంటి కాంట ఆయన వాకిలు ఊడుస్తున్నాడు. ఆయన పరిగెత్తుకొచ్చాడు. ఏంటమ్మా అంటే, ఇగో అది తేలు కుట్టింది, మండ్రగప్ప కుట్టింది అన్న. స్కార్పియన్ కంటే అది ఎక్కువ పవర్ఫుల్. అది కుట్టేసింది అనగానే అప్పటికే చెయ్యి ఇంతలా అయిపోయింది, వాసిపోయింది. అది కిలో రాయి తీసుకొచ్చి దాని మీద పెట్టినాడు. లేపుకొని అలగ్గా పోతుంది. అది ఏదో చిన్న గుల్కన్లా లేపినట్టు లేపి అవతలకు పోయితే దాన్ని కొట్టి చంపడానికి కర్ర తీసుకొచ్చినా కూడా అది స్పీడ్గా వెళ్ళిపోయింది. అంత భయంకరమైన పరిస్థితిలో దేవుడు ఆ రోజు నా ట్యాబ్లెట్స్ వేసుకోకుండా కాపాడినాడు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. మా అమ్మ అనేది, నువ్వు చచ్చిపోలేదే, నువ్వు మా అమ్మ గారు పెళ్లి చేసుకున్నప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకుంది. మా నాన్నని లవ్ మ్యారేజ్ చేసుకుంది ఆ రోజుల్లో. ఆయన కష్టాల పాలు చేసినాడు మా అమ్మని. కానీ మా అమ్మగారు హై ఎక్స్పెక్టేషన్. మా అమ్మగారు చిన్నప్పుడే మా అమ్మమ్మ గారు చనిపోయారు. అయితే హై ఎక్స్పెక్టేషన్స్ ప్రతి కుటుంబంలోనే ఉంటాయి. అయితే మనం ఎక్కువగా అంచనాలు, తక్కువ అనుబంధాలు. అనుబంధం ఎట్లుందంట ఇళ్ళలో? తక్కువ అనుబంధం అంటే వాళ్ళతో కమ్యూనికేషన్, లేకపోతే వాళ్ళతోటి కమిట్మెంట్, వాళ్ళతోటి ఒక కాన్వర్జేషన్ అనేది లేకుండా పోవడమే తక్కువ. ఏంటంట? లో కనెక్షన్స్. మెనీ మ్యారేజెస్ సఫర్ సైలెంట్లీ, నాట్ బికాజ్ ఆఫ్ hatred but because of pressure without connection. మ్యారేజెస్ అన్నీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? నేను మా పిల్లలకి చెప్పేదాన్ని, రేయ్ లవ్ మ్యారేజ్ అన్నారా మూతి పళ్ళని ఊడగొడతా అనేదాన్ని. ఇప్పటికి కూడా ఐ డోంట్ లైక్ పీపుల్ సే, ఇఫ్ దే సే లవ్ మ్యారేజ్ అన్నారు అనుకోండి, నేను మీ బతుకు బస్ స్టాండ్ ఎందుకు చేసుకుంటారే, ఎక్కే బస్సు దిగే బస్సు లాగా అవుతుంది మీ పని అనేది. అంటే మేబీ 1% పాస్ అయినారేమో లవ్ మ్యారేజ్లో. 99% ఎండెడ్ అప్ విత్ ఏంటిది తెలుసా? అనుమానం. లేకపోతే ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి? అనుమానంతోనన్నా, డబ్బుతోనన్నా, ఇంకా రిలేషన్షిప్స్. అంటే మదర్ దగ్గరికి వెళ్ళొద్దు, ఫాదర్ దగ్గరికి వెళ్ళొద్దు, అత్త మామలతో ఏదో 3 ప్రాబ్లం ఏదన్నా అవుతుంది. మీరు ఎక్కడన్నా చూసారా? పీస్ఫుల్గా ఉంటుంది చూసారా? పీస్ఫుల్గా ఉంటుంది చూసారా? అందుకే నేను ఎప్పుడు అనేదాన్ని మా అమ్మాయికి, ఎవరినన్ను లవ్ చేస్తే ఇంకా అమ్మాయికి పెళ్ళైనా చేయకుండా ఉంటాను, కానీ ఎవరిని లవ్ మ్యారేజ్ చేసుకొని అనేదాన్ని పబ్లిక్గా చెప్పేదాన్ని. నేను ఐ డోంట్ యాక్సెప్ట్ లవ్ మ్యారేజెస్ అని. ఎందుకంటే దట్ హర్టెడ్ మీ. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, నా జీవితాన్ని హర్ట్ చేసినారు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎక్కడ? ఇదిగో మెనీ మ్యారేజెస్ సఫర్ సైలెంట్లీ. చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక ఉంటారంట. సో నాట్ బికాజ్ ఆఫ్ హేట్రెడ్. వాళ్ళకి ఇష్టం లేక కాదు, కష్టంగానే. అంటే మంచి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ గట్టిగా ఉన్నారండి అని మీరు నన్ను అడగచ్చు, ఉండకపోవచ్చు. కానీ కనీసం పెద్దోళ్ళన్నా బాండ్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? అటు నువ్వు చేసుకున్నావు కానీ నీ కర్మ నువ్వు అనిపించు అంటారు. అటు చెడతారు, ఇటు చెడతారు. అయితే ఉండాలి కనుక ఉంటారు. హేట్రెడ్. ఇక ఏం చేస్తాను? నో అదర్ వే. ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడు మమ్మల్ని అడుగుతారు మీ లవ్ మ్యారేజా అని. కానే కాదు, 100% ఫుల్లీ అరేంజ్డ్ మ్యారేజ్. మేనరకమా అని అడుగుతారు. మా అత్తమ్మ మొక్కం నా మొక్కం కలుస్తుందట, అందుకని మేనరకమా అని అడుగుతారు. అస్సలు గానే కాదు, వాళ్ళు వేరే మేము వేరే. అయితే బట్ బికాజ్ ఆఫ్ ప్రెషర్స్ వితౌట్ కనెక్షన్. పిల్లల జీవితంలో కానీ, భార్య భర్తల జీవితంలో కానీ ప్రెషర్స్ వలన కుటుంబాలు చెడిపోతున్నాయి. ఏమవుతున్నాయి అవి? ఖచ్చితంగా అంచనాలు తారుమారు అవుతున్నాయి. కీవర్డ్స్ ఏంటంటే కొరింథియన్స్ 16:14, లెట్ ఆల్ దట్ యు డూ బీ డన్ ఇన్ లవ్. ఇది లేదండి. కుటుంబాల మధ్యలో ఏంటి కనెక్షన్ పోయింది? ఈ లవ్. నేను అంటాను కదా, రోజు పొద్దున్నే లేచి భార్యాభర్తలు సమాధానకర్తమైన దేవా, సమాధానాన్ని మా కుటుంబంలో ఏలుచుండనిమ్ము అని ప్రతిదినం అడగాలంట. ఆ పీస్ తీసేసుకొని పీసెస్ చేసేస్తాడు సాతానుడు పొద్దున్నే. ప్రతి దినం పొద్దున్నే ఏదైనా చిన్న మాట,
అమ్మా అని గట్టిగా అందనుకో, ఏంది మా అమ్మను పిలుస్తున్నావేంది, నీకు బాగా కొవ్వు పట్టిందని మగవాడు మొదలు పెడతాడు అనుకో. ఏదన్నా చిన్నది ఇప్పుడు లేపుతావా, నీకు బుద్ధి జ్ఞానం ఉందా అంటారు కొంతమంది. నేను ఒక చిన్న సంఘటన చెప్తాను, మిమ్మల్ని నవ్వడానికి గుర్తొచ్చింది కనుక చెప్తా. మా మ్యారేజ్ డే ఉండింది. మా మ్యారేజ్ డే June 2. అయితే మేమందరూ ఇదే ఊటీకి వస్తాను, కానీ మేము అటు మెట్టుపాలెంకి వెళ్ళాలి, టాయ్ ట్రైన్ ఎక్కాలి. ఎక్కితే అక్కడ రాత్రి ఉండిపోవాలి, పొద్దున్నే టాయ్ ట్రైన్కి వెళ్ళాలంటే. రాత్రి ఉండిపోతే అక్కడ ఒక ఇది ఉందన్నమాట, ఏంటంటే మన ఒక గెస్ట్ రూమ్ లాగా, లేకపోతే రైల్వే రిజర్వేషన్ రూమ్సా ఏముంటాయి కదా, వెయిటింగ్ రూమ్స్ కాదు, రైల్వే రిటైరింగ్ రూమ్స్ ఉంటాయి. దానిలో కొంచెం బ్రిటిషర్స్ కట్టించింది. అందులో పెద్ద బూత్ బంగ్లా లాగా ఉంది. అందులో ఏమైంది ఏమో కానీ డెవలిష్ ఉందన్నమాట. వెళ్తామే ఒకలాగుంది. అది ఏంటి సెకండ్కి midnight అంటే ఫస్ట్ డే ఫస్ట్ వెళ్ళిపోయింది. అప్పుడు వెళ్ళి పడుకున్నామో లేదో మా పాస్టర్ గారు లేచి ఏయ్ ఫస్ట్ ఏమో చింటూ లేచినాడు. అప్పుడే వెళ్ళి పడుకున్నాం 10 గంటలకి. వెళ్ళి పడుకుంటే 11:30 12 అవ్వొస్తుంది. చింటూ లేచి ఇట్లా కూర్చుని ఇట్లా ఊగుతున్నాడు. బాస్ పెట్టేసి కూర్చుని ఇట్లా ఊగుతుంటే ఏంట్రా వీడు ఇట్లా ఊగుతున్నాడని నేను లేచి ప్రేయర్ చేసిన. పడుకున్నానా అని ప్రభా ఏసు రక్తమే చేయమని వాడి మీద చేయబెట్టి ప్రార్థన చేసిన. వెంటనే నిస్సి ఇటు పక్కనకుండి అది లేచి కూర్చుంది. మళ్ళీ అదే సేమ్ పొజిషన్ ఇట్లా అంటుంది. ఓ అమ్మో ఇదేంటి, నా గుండె జారిపోతుంది. లేచి మోకాలు దాని మీద బెడ్ మీదే, కింద మోకాలు నాకు ఒకలాంటి దడ ఉంది. అది లేచి ఇట్లా సరే పడుకోబెట్టా. ఇట్లా మోకాలు ప్రార్థన చేసుకుని ఆమె నేను ఇటు తిరిగి పడుకున్నాను లేదు. అని మా పాస్టర్ గారు నా వీపు పగలగొట్టినాడు. పాటు మనగొట్టగానే నేను మెలుకునే ఉన్నా. అని గట్టిగా కొట్టగానే ఏమైందండి అనగానే సారీ అన్న. ఆహా మ్యారేజ్ డే గిఫ్ట్ ఇచ్చినావు కదా అనుకున్నా. మ్యారేజ్ డే గిఫ్ట్ ఇచ్చినాడు అని అనుకున్నా. సారీ అమ్మ పడుకో. ఏం పడుకోవడం, తెల్లవార్లు నాకు జాగరణే. ఏది ఏమైతేనేమి అక్కడ నిద్ర పట్టలేదు. ఇంతకీ నేనేం చేస్తాను, నా ఎక్స్పెక్టేషన్ ఏముంది, ఫస్ట్ మా వారు విష్ చేస్తారు. హై ఎక్స్పెక్టేషన్, అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్. సో నేనేమంటానంటే కొన్నిసార్లు ఫన్నీగా వెళ్ళిన ఆ సంవత్సరంలో మేము పడ్డ బాధ, ఎన్నో స్ట్రగుల్స్, హై ఎక్స్పెక్టేషన్. నేను అనుకున్నాను కదా సేవలోకి దేవుని అని పిలిస్తే, సేవలో నేను నా హస్బెండ్ కలిసి సేవకు నన్ను పిలిచాడు, సేవకుని చేసుకుంటా అనుకున్నా. పోట్లాడి మా అమ్మ వాళ్ళతోటి అమ్మ సేవకుడే కావాలని ప్రార్థన చేసుకొని దేవుడు నాకు ఇచ్చినాడు, మంచి సేవకుని ఇచ్చారనుకోండి. అయితే సేవకుడు ఏం దేవుడు కాదు, ఏమంటారు, అన్ని లక్షణాలు పట్టుకొని బైబిల్ గ్రంథం అంతా కాసి వడబోసి మింగేసేయలే. వాళ్ళకి వీక్నెస్ ఉంటే, నేను సేవకురాలని, నాకు వీక్నెస్, నాకు కోపం ఎక్కువ, పిచ్చి కోపం అసలు. పిచ్చి కోపం అనమాట. అస్సలు రోషపోతుంది నేను, ఒక చిన్న మాట అంటే ఊరుకోను. అలాంటి దాన్ని మా డాడీ బూతులు తిట్టినాడని ఇంట్లోంచి బయటకు వచ్చిన, చంపేస్తానని చెప్పి బయటకు వచ్చా. అట్లాంటి దాన్ని దేవుడు ఇప్పుడు నవ్వుతూ ఉంటే, ఇప్పుడు నవ్వడం తెలిసింది నాకు యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత. ఇప్పుడు నేను ఏడ్చినా నవ్వినట్టే ఉంటుందట. హై ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, నా భర్త నేను నిలబడి వాక్యం చెప్తే 1000 మంది వచ్చేస్తారు, దట్స్ హై ఎక్స్పెక్టేషన్. ఎంతమంది 100 మందిని కూడా రీచ్ అయినా 1000 మంది మధ్యలో నిలబడ్డా ఒక్క ఆత్మ రావడం చాలా కష్టం. హై ఎక్స్పెక్టేషన్స్, ఒక్కొక్కసారి నీరు గారిపోతాం. హై ఎక్స్పెక్టేషన్స్. ఇంకేమంట, చాలా నియమాలు ఎక్కువ అయితే తక్కువ అనుబంధం.
దేవునితో తక్కువ అనుబంధం ఉన్నప్పుడు నువ్వెంత ఎక్స్పెక్ట్ చేసినా అది ఎట్లుంటుంది? దేవునితో ఎక్కువ అనుబంధం పెట్టుకుని మనము ఆడవాళ్ళకి దెప్పడం అలవాటు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏమంతో కొంచెం తక్కువగా ఉందనుకో ఇక దెప్పుతారు కదా, వాళ్ళు జావగారిపోతారు అనమాట. ఆ ఉన్న కొంచెం కూడా జావగారిపోద్ది వాళ్ళ లైఫ్లో ఉన్న ఆ కొంచెం భక్తి. మనం ఎట్లా ఉండాలంట, ఒక ఆయన చెప్తాడు కదా, చిన్న అగ్గుపుల్ల పెద్ద వాటిని కూడా అడవినంతా తగలబెట్టేస్తాడు. నువ్వు ఒక చిన్న ఫైర్ లిట్ చేసి ఆయన జీవితంలో ఒక మండే దీపంగా ఉండాలి. నువ్వు ఆరిపోయినా పర్లే నీ జీవితం, కానీ ఎట్లా ఉండాలంట? ఎక్స్పెక్టేషన్స్. అలాగే మగాళ్ళు ఎంకరేజ్ చేయరు. కొంతమందిని చూసిన ఒక పాస్టర్ గారు షేర్ చేసింది, అందరి కోసం ప్రార్థన చేస్తాడు మా పాస్టర్ గారు, నా కోసం చేయడానికి. నాకు జ్వరం వస్తే లేగమ్మా అందరు వచ్చారు, సంఘం అంతా వచ్చింది, కొంచెం ఛాయ్ అన్న పెట్టి అంటాడంట. కొంచెం ప్రార్థన అండి, తలనొప్పి బాగా జ్వరం ఉంది, ఒళ్ళు కాలిపోతుందండి, ఆమెను ఎక్కడికి తీసుకెళ్ళాను, ఛాయ్కి కూడా తీసుకెళ్ళంట. ఒక రోజున ఆమె అడిగిందంట, అండి పిల్లల్ని పార్కుకి తీసుకెళ్దామా అని అడిగిందంట. తీసుకెళ్ళారు. సార్ ఎందుకో అన్నాడంట. ఏ పిల్లలు ఆడుకుంటారు ఇక్కడ అంటే, లేదండి బయటికి తీసుకెళ్ళాలి కదా, వెళ్తేనే కదా. ఆమె చిల్డ్రన్ మినిస్ట్రీ ట్రైనింగ్కి వచ్చింది. పిల్లల్ని అప్పుడప్పుడు బయట తీసుకెళ్ళండి, హోటల్కి తీసుకెళ్ళండి, వాళ్ళతో మీ అనుబంధం పెరుగుతుంది, అది ఇదని చెప్పినాం అనమాట. మన వాళ్ళు భక్తి ఎక్కువ, మంచి ప్రార్థనాపరుడు పాస్టర్ గారు, మంచి వాక్యం చెప్తాడు, చాలామందికి మాదిరిగా ఉంటాడు, మంచి మనిషి అని అందరికీ తెలుసు. కానీ ఆమె హార్ట్ని, ఆమెకున్న ఎక్స్పెక్టేషన్ని అందరూ కూర్చొని అట్లా ఛాయ్ తాగడం, బట్టి ఛాయే కదా ఎక్స్పెక్టేషన్. దట్స్ నాట్ ఏ హై, హిమాలయాలకి ఎక్కమంటలే. ఆమె ఛాయ్ తాగుదామంటే బాగా తిట్లు తీసుకుపోయినాడంట. పిల్లలు వంక పెట్టి అటు తీసుకెళ్ళిన తర్వాత బాగా తలనొప్పి వస్తుందంట. అంతలో ఆమె ఏం చెప్పింది, అయ్యా ఛాయ్ తాగుదామా అంటే, ఇంతమంది మగాళ్ళు ఉంటే నువ్వు ఛాయ్ తాగుతావా అన్నాడంట. కొంతమంది మగాళ్ళు ఏంటి, ఈయన మగాళ్ళు ఉంటే ఛాయ్ తాగకూడదా? తప్పేంటి? తలకాయ నొప్పి వస్తే తాగాలి. మరి ఎవరికి చేస్తున్నాడు, ఎవరికి ఇప్పిస్తున్నాడు, ఎవరికి ఇప్పిస్తున్నాడు? ఫలానా ఆమెకు బాగలేదంటమ్మా, అర్ధరాత్రి కాడ ఎవరన్నా వస్తారనుకోండి ఇంటికి, ఛాయ్ పెట్టి అమ్మా అంటాడు. అర్ధరాత్రి కాడ ఏంటి ఛాయ్ పెట్టి ఇచ్చింది, నేనేంటి అని పడుకుంది అనుకోండి, ఆయన ఎక్స్పెక్టేషన్ అన్నీ డౌన్ అవుతాయి. కానీ పేరు నిలబెట్టడానికి ఏం చేస్తారు? నోరు మూసుకుని పెట్టిస్తారు ఆడవాళ్ళు. ఆడవాళ్ళ బాధలు ఎప్పుడైనా గమనించారా? అందరిలాగా తన భర్త ఒక చీర ఒకటి ఏదైనా తీసుకురావాలి, షాపింగ్ తీసుకెళ్ళాలి, లేకపోతే ఏదైనా చెయ్యాలి అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? మావారు పాపం అప్పుడప్పుడు 3 గంటలకే లేస్తారు ఆయన, అందుకని కాఫీ వేసి పెట్టేస్తా, ఆయన వెళ్ళి వేడి చేసుకుని తాగి, నేను ఎప్పుడు ఆ టైంకి లేసాను అనుకోండి, కాఫీ తాగుతామ్మా అని అడుగుతారు. ఎందుకు? నాకు తాగాలని లేకపోయినా లేచి తాగుతా, ఎందుకంటే ఆయన తెచ్చిస్తారు కనుక. సో కొన్నిసార్లు ప్రతిసారి తెచ్చిచ్చినప్పుడు పీతల్లాగా తాగడం కాదు. భార్య అమ్మ తలకాయ నొప్పి వస్తుంది, కొంచెం కాఫీ దే, హోటల్లో చెప్పినట్టు చెప్తారు, అయిందా ఇడిదే అంటారు. కాదు, కొంచెం ప్రేమతోటి, కొంచెం కూర మంచిగా చేసింది అనుకోండి, ఒక్క అప్రిసియేషన్. దే డోంట్ ఎక్స్పెక్ట్ మచ్, దే ఎక్స్పెక్ట్ లిటిల్ వర్డ్. బాగుంది కూర, ఏమన్నా పళ్ళన్నీ ఊడిపోతాయా ఆ మాట అంటే? ఆటోమేటిక్గా ఊడిపోతాయా? కాదు. ఆ సర్దుబాటు అనేది అందరి ముందు ఏమంటారు తెలుసా? ఏంది కూర, ఉప్పు లేదు, సప్పు లేదు. నేను అప్పుడప్పుడు ఎప్పుడన్నా చెడిపోతే ఇంతకాలం సంసారం చేసిన వండడం తెలుసు, ఉప్పు ఎంత వేయాలో ఎంత మట్టుకు నేర్చుకోలేదా అంటారు. ఇంకొక మాట ఏంటో తెలుసా? నా కూతురైతే ఎంత బాగా చేస్తుంది తెలుసా, సర్రమంటది, తెప్పించుకోమని నీ కూతుర్ని. కొన్నిసార్లు మా అమ్మ అయితే ఎంత బాగా చేసేది తెలుసా, ఇప్పుడు పిలుచుకో పైనుంచి, ఒక్కసారి వచ్చిపోమ్మను. ఐఎమ్ సారీ. ఎక్స్పెక్టేషన్స్, నువ్వు ఎప్పుడైతే హై ఎక్స్పెక్టేషన్ చేస్తావో
ఏమనిపిస్తుంది? ఇంకా బాణాలు వెళ్తూ ఉంటాయి సైలెంట్గా. ఎప్పుడు? అనుకూలమైన టైంలో. వీళ్ళేం తక్కువగా తినలేదులే. ప్రతిదానికి కసురుకునేది ఎందుకు, ఇసురుకునేది ఎందుకు? ఇట్లాంటి మాటలు వచ్చినప్పుడు వీళ్ళేమో డైరెక్ట్గా అనేస్తారు, వాళ్ళేమో ఒక్కొక్క బాణం వదిలినప్పుడు గాయమవుతుంది. ఇదే భార్యాభర్తల మధ్యన ఎక్స్పెక్టేషన్స్. అయితే మీ పిల్లలు కూడా తక్కువ అనుబంధం వాళ్ళతో ఉండి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ చేసినప్పుడు వాళ్ళ జీవితాల్లో ఏమైందంటే, పొద్దున వాక్యం చూసుకున్నాం ఎఫెసీ 6:4 ప్రకారం. ఎఫెసీ 6:4 ప్రకారం అన్స్పోకెన్ ఎక్స్పెక్టేషన్స్ హర్ట్స్. అన్స్పోకెన్. కొన్నిసార్లు ఆడవాళ్ళు క్వైట్గా అయిపోతారు. ఎందుకు మాట్లాడలే, ముఖం ఎందుకు నల్లగా చింతపండులాగా పెట్టుకున్నావు అంటారు. చింతపండులాగా ఎందుకు అయింది? నువ్వు కొట్టవు కానీ ఆ చింతపండును మురగబెడితే పాత చింతపండు అయింది. అదిగో నువ్వు పాత హర్ట్స్ని దాచిపెడితే అది కుళ్ళిపోతుంది. లేకపోతే పాతవన్నీ ఎత్తుకొస్తారు కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా. ఇదే పోస్ట్ మార్టం అంటారు. ఎవడన్నా ఎంక్వైరీ చేయాలంటే పోస్ట్ మార్టం చేస్తారు. అవన్నీ పూర్తి చేసిన సమాధులన్నీ మళ్ళీ తవ్వితే ఏముంటాయి? ఎముకలు, కుళ్ళు, గబ్బు. ఇంతకంటే ఏమన్నా మిగులుతుందా? సంసారం అంటే హై ఎక్స్పెక్టేషన్స్ చేస్తా పాతవన్నీ తవ్వడం కాదు. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. పాతవి తవ్వితే ఏం లాభం? కొంతమంది అప్పటి తీసుకొస్తారు. మీ అమ్మ అటు చేయలేదా, నువ్వు ఇటు చేయలేదా? మొన్న ఒక ఆమె చెప్తుంది, మా ఆయనకు ఒక అనుమానం వచ్చింది అక్క అంది. ఏంటంటేనంట, ఆమె కోసం ప్రార్థన చేస్తుంది పాపం ఆమె. కానీ ఆయన ఏమనుకుంటాడంట, ఇది నా మీద ఏదో మంత్రాలు చేసింది అనుకుంటాడంట. ఆయనకు అనారోగ్యం వచ్చి దేవుడి దగ్గరికి వస్తే మంత్రాలు చేపించిందేమో అని ఆమె అన్నం వండితే తింటలేదంట. ఒకరోజు తినడు, 2 రోజులు తినడు, 10 రోజులు తినడు, ఎన్ని రోజులు తినడు చూడండి. అజంప్షన్స్ క్రియేట్ డిసప్పాయింట్మెంట్. అజంప్షన్స్ అంటే ఏంటి? లేనిది ఊహించుకోవడం. అజంప్షన్ ఊహించుకోవడం. ఈ ఊహల్లో బతికేకండి, వాస్తవంలో బతకండి. నీ పిల్లలు రోడ్డు మీద తిరిగి గర్ల్స్తో తిరుగుతున్నారని నీకు అనుమానం ఉంటే వాళ్ళని ఏం చేయాలి? జ్ఞానం గల స్త్రీ ఏం చేస్తుందంట, తన ఇంటి వారి నడతలు బాగా కనపడుద్దంట. నన్ను మా వాళ్ళు అంటారు, ఇప్పటికి కూడా అంటారు, నువ్వు సిఐడి ఆఫీసర్ అయితే బాగుండేది మమ్మీ అని. మా చర్చ్ వాళ్ళు కూడా అంటారు, ఆంటీ నీ కళ్ళు స్కాన్ చేస్తాయి ఆంటీ అంటారు. చేస్తా, ఎందుకంటే నా పిల్లలు నేను కాపాడుకోవాలి. ఏ గద్ద వచ్చిందా? నా పిల్లల మీద నమ్మకం ఉంది, ఆ గద్దల మీద నమ్మకం లేదు. ఈ గద్దలు చాలా పెద్ద చేపలనే పడతాయి, బతుకున్న చేపలనే పడతాయి. నువ్వు దేవుళ్ళు బతుకున్నావంటే నీ పిల్లల్నే పట్టుకుంటాయి. ఎందుకంటే అవమానం చేయడానికి. పెళ్లి ద్వారా పట్టచ్చు, దేని ద్వారా? మనం అలర్ట్గా లేనందుకు. గోధుమ గింజల్లో గురుగులు విత్తిపోయాడంటే ఎప్పుడో తెలుసా? నిద్రపోతున్నప్పుడు. సాతానుడు గురుగులు విత్తడానికి సిద్ధంగా ఎవరినొకడు పెట్టుంటాడు. అందుకనే సైలెన్స్ ప్రొడ్యూసెస్ రిసెంట్మెంట్. అంటే ఏంటి రిసెంట్మెంట్? అంటే ఏం తీసుకొస్తుంది? గ్యాప్ తీసుకొస్తుంది. ఒకలాంటి గ్యాప్. ఇద్దరు కలిసి పడుకుండొచ్చు, ఒక్క దుప్పటి కింద ఉండొచ్చు, ఒక్క రూఫ్ కింద ఉండొచ్చు. కానీ ఈ సైలెన్స్ ఏదో ఉంది, గ్యాప్. గోడ కట్టేసింది సాతానుడు, గోడ కట్టేసింది. నీ ఇద్దరి మధ్యలో గోడలున్నాయి. పాతయన్నీ తీసుకొచ్చి ఆ బ్రిక్స్ కట్టింది. దేవుడు పడగొట్టిన ప్రతి దాన్ని తిరిగి మళ్ళీ వాడు కడుతున్నాడేమో నీ జీవితంలో. అందుకనే విసుర్లు, కసుర్లు, ముసుర్లు. అందుకనే చాలా జాగ్రత్తగా బతకడం. ప్రెషర్ స్కిల్స్ ఎమోషనల్ సేఫ్టీ. ప్రెషర్, మనుషుల మీద ఉండే ప్రెషర్. క్రిటిసిజం రిప్లేసెస్ కైండ్నెస్. క్రిటిసిజం నీ జీవితంలో ఉంటే, ఊరికే క్రిటిసిజం చేస్తున్నావు అనుకోండి, ఎత్తిపొడుపు మాటలు, దెప్పిపొడుపు మాటలు మాట్లాడుతున్నాను అనుకోండి, పిల్లల మీదే కానీ ఎవరి మీదే కానీ దెప్పిపొడుపు మాటలు మాట్లాడుతుంటే దానిలో కైండ్నెస్ మీరు పెట్టుకోవాలి. దయ పుట్టించుకోండి. ప్రభు నన్ను క్షమించు, నాకు ఏం లేదు,
ఈ క్రిటిసిజం ఉంది. పాపం స్పౌజెస్ స్టాప్ ఓపెనింగ్ అప్. ఒకవేళ నువ్వు ఊరికే క్రిటిసిజం చేస్తున్నావు అనుకో, కైండ్నెస్ పోద్ది. దాని ప్లేసెస్లో స్పౌజెస్ ఏమవుతారంట అంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో మాటలు సంబంధాలు మాట్లాడుకోవడం అనేది ఏది ఉండదు. నిజంగా మీ గుండె మీద చేసుకొని ఒకరితో ఒకడు మాట్లాడుకుని ఎన్ని రోజులైంది? మనసు విప్పి మాట్లాడుకోవడం. ఫోన్ పట్టుకొని ఆమె, ఫోన్ పట్టుకొని ఈయన, అటు తిరిగి ముసుగేసుకుని ఏదో హోటల్లో ఉన్నట్టుంటారు. ఇంట్లో కూడా ఒక జోక్తో మాట్లాడుకోవడం. ఒక అన్న ఉండేవాడు మా దగ్గర, మా చర్చిలో ఉండేవాడు, భలే మంచోడు. కానీ ఆయనకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉండేది. కోర్స్ మేము ఆయన కోసం ప్రార్థన చేస్తాం, చాలా హెల్ప్ఫుల్ మ్యాన్. అయితే అక్క ఏం చేసేది తెలుసా? అక్కని అన్నని దీన్ని తీసుకెళ్ళాం, ఏది అవుట్ రీచ్కి వచ్చారు మాతో పాటు అరకుకి. అక్కడ ఆయన తాళాలు పోగొట్టినాడు. ఆ సూట్ కేసు ఎరువు తెచ్చిందంట. ఎరువు తెచ్చింది, నువ్వు పోడగొట్టేసావు, ఈ తాళంకి ఏం చేద్దామంటే ఆయన ఏం చేసినాడు, అటు ఇటు చూస్తే ఏం కనపడలే. ఒక ఏమంటారు పిన్ను పట్టుకొని తిప్పుతా ఉన్నాడు. అమ్మ దీనిలో కొంచెం గ్రీజ్ పెడితే తొందరగా వచ్చేస్తుంది అన్నాను. గ్రీజ్ ఎక్కడ దొరుకుతుంది? చర్చిలో దొరకదు. అందుకనే ఆ రాత్రి కాడ మరి చలికి కప్పుకోవడానికి బెడ్షీట్ కావాలి. అందుకనే ఏం చేశాడంటే గ్రీజ్ ఏం కనపట్టలేదు కదా, అమృతాంజలి రాసినాడు. అమృతాంజలి దానిలో పెట్టినాడు. పెట్టంగానే ఆమె అంటది కదా, ఆమె హర్ట్ ఉంది మనసులో. ఆమె అంటది ఒక ట్యాబ్లెట్ కూడా వెయ్యి, ఒక ట్యాబ్లెట్ కూడా వెయ్యంది. దేనికి? సూట్ కేసు తాళం. చూడండి, విసుర్లు కసుర్లు ఇవి పోయి స్పౌజ్ స్టాప్స్ ఓపెనింగ్ అప్. కొంతమంది ఎంత చెప్పు, ఈ నవ్వు అనేది వాళ్ళ జీవితంలో మర్చిపోయి ఉంటారు. నవ్వు ఏంటి? ఈ యొక్క గ్రీజ్ ఏంటో తెలుసా? ఒక మంచి మాట మాట్లాడుకుని నవ్వుకోవడమే ఆ కోపాన్ని తీసేస్తుంది. నేను మా పాస్టర్ గారు ఎప్పుడు కొట్లాడుకోలేదని నేను చెప్పను, కొట్లాడతాం. కానీ ఆయన ఒక మాట అనగానే పక్కన నవ్వేస్తా అయిపోతుంది. లేకపోతే ఆయన సీరియస్గా ఉన్నారనుకోండి, అండి కాఫీ తాగుతారా అంట, తీసుకుపోయి కాఫీ ఇస్తా పొద్దున్నే. ఏం చేయాలి మరి? చెయ్యాలంతే. బండి నడవాలి. మన వెనకాల చాలా బోగీలు ఉన్నాయి. నా ముగ్గురు పిల్లలే కాదు, నా వెనకాల సంఘం అంతా రావాలి. ఇవన్నీ మనసులో పెట్టుకుంటే ఎట్లా వెళ్తుంది సంఘం? ఫియర్ రిప్లేసెస్ ఫ్రీడమ్. ఏమంట? ఫియర్ ఎప్పుడు కూడా ఫ్రీడమ్ కోరుకుంటుందట. కనుక నాకు చాలా భయాలు ఉండేవి, కానీ దేవుడు నాకు ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ భయాన్నంతటినీ వెళ్ళగొట్టేశాడు. మీకు తెలుసా నాకు ఒక భయం ఏంటో? చిన్నప్పటి నుంచి హర్ట్ వలన పైనుంచి చూసినా నాకు వామిటింగ్ అయిపోద్ది, కింద పడిపోయిన ఫీలింగ్స్ వస్తాయి, ఒక్కొక్కవేళ పడిపోవచ్చు కూడా. అందుకే నేను పైకి వెళ్ళి చూడండి ఎప్పుడు కిందకి. హైట్స్ ఫోబియో అంటారు దాన్ని. ఇంకా ఎవరన్నా డప్పులు శబ్దం వచ్చింది అనుకోండి, నాకు అదొక ఫోబియో. డప్పులు బాగా కొడితే, ఈ దేవతల ముందు కొట్టేవాళ్ళు, బళ్ళు అర్పించేవాళ్ళు మా ఇంట్లో వాళ్ళు. ఆ దేవత మా పెద్దనాన్నను పట్టుకునేది. ఇంకా ఆయన ఎంత పెద్ద కళ్ళు, ఎత్తు మనిషి, పూనకం వచ్చి పిచ్చి పిచ్చిగా చేసేసి ఆ మేకల్ని, కోళ్ళని ఇట్లా కొరికేసి పడేసేవాడు అనమాట. ఆ బ్లడ్ తాగేవాడు. అదొక ఫియర్ నా మనసులో ఉంది. నేను ఎప్పుడు వెళ్ళినా భక్తితో వెళ్ళేదాన్ని కాదు, భయంతో. మా నాన్న మా అమ్మను కొట్టకూడదు అని ఒక దీంతో వెళ్ళేదాన్ని. కానీ ఆ భయాలన్నీ నా లోపల. చచ్చిన వాళ్ళంటే ఇక భయం. అందుకే నేను చచ్చిన వాళ్ళు డప్పు కొట్టుకుంటూ వస్తే నేను మంచం కింద దూరిపోయేదాన్ని. ఈ భయంలో ఫ్రీడమ్ ఉండదు. ఎప్పుడైతే యేసుప్రభు దగ్గరికి వస్తారో మీ ఇద్దరు కలిసి, పిల్లలతో కలిసి, పిల్లల్లో కూడా భయం పోగొడతారో అప్పుడు ఫ్రీడమ్ వస్తుంది. దే విల్ షేర్ విత్ యూ. నీ గుండె మీద పడుకొని నీ పిల్లలు నీతో షేర్ చేయగలిగి ఉండాలి. నేను చాలా కమాండర్ మోడల్ అనమాట. ఇప్పుడు కొంచెం తగ్గించుకున్నా. ఏంటి, నా పిల్లల్ని ఇట్లా పెంచాలి, నేను ఒక రూల్స్ పెట్టుకున్నా. ఇప్పుడు పొద్దున అన్న చెప్పారే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాట్ వర్కింగ్ అవుట్. నేను ఖుషి విషయంలో అది బాగా చిలిపిది, వెరీ నాటీ అండ్ వెరీ క్లెవర్ ఆల్సో.
నువ్వు వెళ్ళు, నేను చేసుకుంటా లేపో అంటది. అట్లా అనగానే వీళ్ళిద్దరు నోరెత్తలేదే. ఆ జెన్జీ జనరేషన్స్, అది ఐ కెనాట్ డైజెస్ట్. నా ఏజ్కి నేను డైజెస్ట్ కాలేదు. కానీ ఐ హ్యావ్ టు, ఐఎమ్ లెర్నింగ్. ఐ క్రైడ్ బిఫోర్ ద లార్డ్. మార్నింగ్ వాక్యం విన్నప్పుడు నేను అనుకున్నా, ప్రభా, రాత్రి వాక్యం విన్నప్పుడు నేను అనుకున్నా, ప్రభా, నా జనరేషన్కి దాని జనరేషన్కి ఎంత తేడా ఉందంటే 51 సంవత్సరాలు తేడా ఉంది. ఎట్ దిస్ ఏజ్ ఐ హ్యావ్ టు లెర్న్. నా మనసుని ఎంత విరగ్గొడితే, ఎంత ముక్కలు చేస్తే నేను నేర్చుకుంటాను, మెత్తగా అవుతుంది. అది ఒక బండరాయి అయిపోయింది ఈ రోజుల్లో. పిల్లల విషయం ఇప్పుడు చేయాలంటే నేను ఏం చేయగలను ప్రభా? నువ్వు నా చేతిలో పెట్టే బిడ్డను ఏం చేయను? పాలిచ్చి పెంచు, నీకు జీతం ఇస్తానన్నావు. కానీ మీ పిల్లలందరినీ దేవుడు పాలిచ్చి పెంచు, నీకు జీతం ఇస్తానన్నాడు. దాని కొరకు మనలో అహం చంపుకోవాలి. అహాన్ని చంపాలి. అమ్మా, నేను తండ్రిని కదా, నా ఇష్టం వచ్చినట్టే బతుకుతాను, మగాడిని అంటే మగాడు అనేవాడి ఇంటికి దీవెన తీసుకొని రావాలి. హలో, మగాడు అన్నవాడు దేవునితో పోరాడి గెలిచి ఆ దీవెన్ని తెచ్చుకో, అప్పుడు మగాడు అనిపించుకుంటాడు. భార్యను కొట్టే వాళ్ళందరూ మగాళ్ళు కాదు, బాగా పిల్లల్ని కొట్టే వాళ్ళందరూ మగాళ్ళు కాదు, చురుకైన మాటలు మాట్లాడి నోటికొచ్చిన బూతులు మాట్లాడే వాళ్ళందరూ మగాళ్ళు కాదు. ఆడవాళ్ళు కూడా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు ఆడవాళ్ళు కాదు. నువ్వెంత అంటే నేనెంత అనేది ఆడేది కాదు. హంబల్నెస్, ఒబీడియన్స్. మన పిల్లల్లో మనల్ని చూసి నేర్చుకున్నది అక్కడ ఫలింపుగా ఉండాలి. నేను గొప్పగా చెప్పట్లే. మాలడు గారు వచ్చి ఒకరోజు ఏమన్నారు తెలుసా? అత్తమ్మా, మీరు మీ అమ్మాయికి వంట నేర్పించారు, ఇప్పుడు నా మినిస్ట్రీలో ఎంతో బ్లెస్సింగ్గా ఉందామె. అంతేకాదు, ఎవరికి భయపడకుండా దేవుని సువార్త చెప్తుందే, అది చాలా ఇష్టం. అయితే ఇంకొక విషయం నేనేమి కోరుకుంటున్నానంటే, మీ అమ్మాయి మొత్తం కనపడిన వాళ్ళందరికీ సువార్త చెప్పేలాగా మీరు అంతా ఏమైనా చేస్తారా అన్నాడు. నేనేం చేయలేను బాబు. మనం స్టెప్స్ వేయాలా, వాళ్ళు వాక్ చేయాలా. వాక్ చేసేది వాళ్ళలో ఉంది, మనం స్టెప్స్ వేసుకుంటాం. ముళ్ళ బాటలో గుండా మన నిస్సి అనేది చిన్నప్పుడు, మమ్మీ మీరు పడ్డ కష్టాలు నేను పడినమ్మా, నేను సేవ చేస్తా కానీ బాగా చదువుకుని జాబ్ చేస్తా, సేవ చేస్తా అమ్మా అనేది. వెన్ గాడ్ స్పోక్ టు హర్, షీ కమిటెడ్ హర్ లైఫ్. అమ్మ నేను సేవ చేస్తా, దేవుడు నన్ను పిలిచాడమ్మా అంది. నేను ప్రార్థనే చేసే వాళ్ళ కోసం తల్లిగా నేను చేయగలిగింది. నా కొడుకు కోసం కూడా మీరందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే వాడు చాలా మంచిగా మెత్తని మనసు కలిగి ఒకప్పుడు సేవలోకి వచ్చినాడు. ఏ విమెన్ కెన్ బి ఏ బిల్డర్ ఆర్ ఎ బుల్డోజర్. బుల్డోజర్ కింద వేసి తొక్కేసింది పెళ్ళి. ఆయనను కట్టుకున్న ఆమె ఇప్పుడు వరకు వాడు తేరుకోలే. దట్స్ మై హర్ట్. నా జీవితంలో ఇంకా నలుగుతున్న హర్ట్ ఇది. మీ పిల్లల భవిష్యత్తులని ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తేనే కట్టబడతాయి. కుటుంబము కట్టబడతా ముఖ్యం కాదు, కుటుంబం పెళ్ళిలోకి రావడం ముఖ్యం కాదు. తల్లి తండ్రి ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలా, కౌన్సిల్ చేయాలా, చాలా చూడాలా వాళ్ళలో. లేకపోతే మన జీవితాలు ఏమైతాయో త్వరగా వెళ్ళిపోతాను. జీసస్ లెడ్ విత్ ప్రెజెన్స్, నాట్ ప్రెషర్. యేసుప్రభు వారు ప్రెజెన్స్ తోటి, ఆయన ప్రభావం, ఆయన సన్నిధితోటి మనుషులను కట్టాడు కానీ ప్రెషర్తో కట్టలే. లవ్ బిఫోర్ కరెక్షన్. మనం పిల్లల్ని కరెక్షన్ చేసినా, ఎవరిని కరెక్షన్ చేసినా, ఈ భార్యను కరెక్షన్ చేసినా, భర్తను కరెక్షన్ చేసినా ప్రేమతోనే కరెక్షన్ చేయండి. ఇట్స్ లైక్ అ గ్లూ, ఇట్స్ లైక్ అ గ్రీజ్. ఓకే, గ్రేస్ బిఫోర్ గ్రోత్. గ్రేస్ బిఫోర్ గ్రోత్. ఎక్స్పెక్టేషన్స్ నీడ్స్ గ్రేస్. హెల్దీ ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్స్ మ్యారేజ్. మంచి విషయాలు, సద్విషయాలు కుటుంబాన్ని కడతాయి. ఇద్దరు కలిసి కూర్చొని ఫైనాన్షియల్, ఒక కుటుంబం నాకు తెలుసు, భార్య అప్పు చేసిందని భర్త అప్పు చేస్తాడు, భర్త అప్పు చేసిందని భార్య అప్పు చేస్తుంది. వీళ్ళిద్దరు కలిసి ఒక రోజున నేను గుడ్లు కొనుక్కుంటున్నా, అక్క మేము కూడా గుడ్లు తీసుకుంటాం తీసుకోమ్మా అన్న. తీసుకుంది. రెండో రోజుకి
రెండో రోజు సాయంత్రానికి అక్క గుడ్లు ఉన్నాయి ఆమె అని అడిగింది. నిన్నే కదా, మీ ఇద్దరే కదా, గుడ్లు ఏమైపోయినాయి అంటే, ఏం లేదు, నేను పొద్దున్న తీసుకున్నాం కదా, చెరకు 3 గుడ్లు వేసుకున్నా, ఆయన 3 గుడ్లు వేసుకున్నా, నేను 3 గుడ్లు వేసుకున్నా, మధ్యాహ్నం 3 గుడ్లు 12, రాత్రి 3 గుడ్లు అయిపోయినాయి, తెల్లారి 3 గుడ్లు 3 గుడ్లు, ఆయన 3 గుడ్లు వేసుకుని ఇది 3 గుడ్లు వేసి తినాలా? అంతేకాదు, ఆమె చెప్పులు కొనుక్కుందంటే ఆయన షూ కొనుక్కుంటాడు. వాళ్ళ జీతం ఎంత? 15,000, ఆయన జీతం 5,000. 10,000 ఇంటి రెంటకపోతే తతిమా 10,000 ఎట్లా బతుకుతారు? అప్పులు చేస్తారు. ఈయన షూ కొనుక్కుందని ఆమె చెప్పులు, ఆమె చీర కొనుక్కుందని ఈయన ఇది. ఈ రకంగా సంసారం చేస్తే ఏం నిలబడద్దమ్మా? అప్పులు తప్ప ఏమి నిలబడద్ది? ఒక బుద్ధి లేని స్త్రీ పోటీ మనస్తత్వంతో సంసారం చేయలేదు. ఇది పోటీ కోసం కాదు, దేవుడు యునైటెడ్గా నువ్వు నీ కుటుంబాన్ని కట్టుకుంటావని మిమ్మల్ని ఇద్దరిని కట్టాడు. ఇద్దరు కలిస్తే బలం ఎక్కువ. దేవుడిని కలుపుకుంటే మహాబలవంతుడైన చేతిలో మీరు ఉంటారు. ఆయన నడిపిస్తాడు. ఒక్కసారి నీ భార్యతో కలిసి ప్రార్థన చేసావా? దట్ గివ్ స్ట్రెంగ్త్. నీ పిల్లలతో కలిసి ప్రార్థన చేసినావా? మాట్లాడినావా? వాక్యం చెప్పినావా? వాక్యం చదివావా? వాక్యం చెప్పొద్దులే, మేమంతా హై ఎక్స్పెక్టేషన్స్ చేయం, కానీ వాక్యం చదివావా? కనీసం కూర్చుని ఒక బైబిల్ కంప్లీట్ చేశారా కుటుంబం అంతా కలిసి? ఏం చేసామ్మా? పెద్ద పోజులు పెడతారు, ఒక్క మాట అంటే పడరు. ఎందుకంట? గ్రేస్ ఫ్యూయల్స్ చేంజ్. కృపగల మాట, దయగల మాట నీ నోటి నుంచి వస్తే అది ఎంతో వర్కౌట్ చేస్తుంది. అన్రియలిస్టిక్ వన్స్ బ్రేక్స్ హార్ట్స్. ఒక అన్రియలిస్టిక్స్ అంటే ఒక అది రియాలిటీలోకి రాదు. నేను అన్నాను అనుకోండి, ఒక ఏరోప్లేన్ కొనుక్కుంటానని, ఇది చేసేదేమో చింతాకు పని, చింతాకు అంత పని చేస్తాడు. అరిటాకు అంత ఎక్స్పెక్ట్ చేసి నేను ఒక ఏరోప్లేన్ కొంటానంటే వస్తుందా? డోంట్ బిల్డ్. అదే దాన్ని ఏమంటారంటే, ఒక దానికి మంచి మాట ఉంది, ఉట్టికి ఎగరలేనోడు స్వర్గానికి ఎగురుతానన్నాడంట. ఉట్టి అంటే అంత ఎత్తు ఉంటుంది, అప్పట్లో ఉట్లని కట్టేవాళ్ళు. దానికి ఎగిరి పట్టుకోవడానికే రాదు, మనం అంత షార్ట్ ఉన్నాం. స్వర్గానికి ఎగురుతాననుకొని అంత పైకి ఎక్స్పెక్టేషన్స్ చేయొద్దు. కొంతమంది ఏమంటారు తెలుసా? నాకు ఒక ఆమె తెలుసు, మీరు ఇది చేయకపోతే మా హస్బెండ్ ఈ పాటికి కోట్లాధికారి అయ్యేవాడు అంది. అవునా? ఆయన జాబ్కే పోనీయవు, నువ్వు బసలను కడుగు, బట్టలు ఉతుకు, పిల్లలు స్కూల్లో వదులు, మా అమ్మను వదిలిరా, మా అయ్యను వదిలిరా అంటారు. ఆయనకి ఏదో వాక్యం చెప్తానికి టైం ఇస్తే పాస్టర్ గారు, మీరు మా ఆయనకి అన్ని టైం అట్లాంటి అన్నీ ఇస్తారు, మా ఆయన్ని వదిలిపెట్టేస్తే మీరు ఏమవుతారు? దరిద్రం పట్టుకుంది ఇప్పుడు ఆయనకి. తాగుడు మొదలుపెట్టినాడు, సిగరెట్లు మొదలుపెట్టినాడు, అన్నీ మొదలుపెట్టినాడు. చర్చిలోంచి వెళ్ళిపోయారులేండి. అట్లాంటి వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిది. దండం పెట్టుకున్నా నేను. పోతే పాని దరిద్రం అనుకున్నా. దేవుడు అంటే గాడ్ ఫిల్టర్స్ పీపుల్. హలో, గాడ్ ఫిల్టర్స్ పీపుల్. అయితే దాన్ని క్యాచ్ పట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారంట. ఏంటిది? చెత్తని ఇక్కడి నుంచి ఫిల్టర్ అయిపోయి దేవుడే ఫిల్టర్ చేసి అవతల పడేస్తున్నాడు. మనం కొంచెం ఫీల్ అవుతాం కదా, అయ్యో 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 అనుకుంటాం చెత్త పడేస్తున్నప్పుడు. కొన్నిసార్లు నీవు చెత్త బతికి చెత్త ఆలోచన చేసి ఫిల్టర్లో పడతావు, బయటికి ఎగిరిపో. కానీ దేవుని సంఘములో, దేవుని ఇంట్లో, నీ ఇంట్లో ఒక టీ మరిగితేనే, అది బాయిల్ అయితేనే దానిలో ఉన్న టేస్ట్ లోపలికి వెళ్తుంది. అక్కడున్నంతసేపే నువ్వు టేస్టీగా ఉంటావు. లేకపోతే నేను చెత్తన ఎందుకైతే టీ పౌడర్ అవుతా అనుకున్నాను అనుకో, వాడేసిన టీ పొడిని బయట పడేస్తాను. దేవుడు నేను బయట పడేయకముందే దేవునితో సరైపో. నువ్వు చేసే చెత్త పని చేయకూడదు, స్ట్రాంగ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ చేయి.
క్వాలిటీ ఆఫ్ వర్క్ చేయి. నీ కుటుంబానికి క్వాలిటీగా బతుకు, నీ యొక్క సంఘానికి క్వాలిటీగా బతుకు. గ్రేస్ ఫ్యూయల్స్ చేంజ్. త్వరగా ముగించేస్తాను. లిసన్ వితౌట్ అటాకింగ్. ఫస్ట్ విను. మన ఆడవాళ్ళకి ఏం అలవాటు? వినం కానీ అటాక్ చేస్తాం. మగాళ్ళకి కూడా అంతే, వినరు, ఏ మాట చక్కగా వినరు కానీ అటాక్ చేస్తారు. పిల్లలతో కూడా అంతే, పిల్లల మాట వినరు, పూర్తిగా వినరు, అటాక్ చేసేస్తాం. నేను ఒక సంఘటన గుర్తొచ్చింది, చెప్పేసి ముగించేస్తాను. ఒకసారి మా వాడు మమ్మీ అంటున్నాడు. ఏంట్రా? ఈయన ఊర్లో లేరు. ఏంట్రా ఊరికే సార్ నస్స, నీ నస్సతో చచ్చిపోతున్నాను నేను అన్న. మమ్మీ మరి నీతో మాట చెప్పాలి అన్నాడు. ఇప్పుడు వదిలేపా అన్న. మీటింగ్ టైం అవుతుంది, నేను రానన్నాడు. మీటింగ్కి వెళ్ళిపోయా. వాడే డ్రమ్స్ కొడతాడు, రావట్లే. వాడు రానన్నాడు, వెళ్ళిపోయినా నేను కోపంతో. వాడు చెప్పేది నేను వినిపించుకోలే. నేను రాను, పో, నువ్వు నా మాట వినలేదు కదా అన్నాడు. అంటే సరేలే అనుకొని వెళ్ళిపోయి బాగా బాధపడ్డాను. తర్వాత సారీ ఏమైంది? ఏదో అయింది. వాడు ఇక్కడ కదిలినట్టుందమ్మా. సంగీత ఏం చేసావు? ఓకే, ఏది ఏమైనా నేను ముగించేస్తాను. ఆడు అన్నాడు కదా, ఆడి మాట నేను వినలేదు, నా మాట ఆడు విననందుకు నేను వినలేదు. సరే, ఏది ఏమైతేనేమే అయిపోయింది. తెల్లారి పొద్దున్నే గబగబా పైకి వెళ్ళిపోయాడు. ప్రార్థన అవుతుంది, ఇట్లా పట్టుకొని నిలబడ్డాడు. రోజు ఇట్లా నిలబడతాడు ప్రార్థనకి. ఈయనేమో వేరే ఏమంటారు ట్రైనింగ్లో ఉన్నారు. ఆయనకి నేను రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో అందరం ఇట్లా నిలబడతాం కదా, వాడు ఇట్లా నిలబడ్డాడు. ఏయ్ నోటి మీద చేది అనగానే, ఎందుకు కమాండర్ని కదా నేను అనుకొని నోటి మీద చేది అనగానే తీశాడు. ఏంటో తేడా కొడుతుంది. ఏందిరా ఏం తేడా కొడుతుంది ఈ ముఖంలో అనగానే సరే ప్రార్థన చేసి ముఖం చూస్తే నున్న గీకేసాడు. గీకేస్తే నాకు పిచ్చి కోపం వచ్చింది. ఏంట్రా డాడీ రేజర్ పట్టుకుని గీకేసుకున్నావా అంటే అన్నాడు. ఎందుకు గీకేసినావు అంటే, నేను రాత్రి చెప్తాను ట్రై చేశాను, విన్నావా అన్నాడు. అంటే వినలే. ఆటో వచ్చి ఒక్కడు పెట్టిన చంపకేసి ఒక్కడు కొడితే గుయ్యమందేమో వెళ్ళిపోయింది. వాడి ఏడ్చుకుంటా పైకి వెళ్ళి బిల్డింగ్ మీదకి వెళ్ళి మా మరిది వచ్చాడు. అమ్మో, ఆయన ఇంకా ఎక్స్ట్రీమిస్ట్. ఆయన ఏంటి వదినా ఇంకేమన్నా గడ్డం అప్పుడే గీసేసుకుంటే 7వ తరగతిలో గడ్డం గీసుకుంటే ఆడికి పెద్ద పెద్ద గడ్డాలు మీసాలు ఎంత మట్టుకు వస్తాయి వదినా అన్న. ఏం చేయాలయ్యా ఇప్పుడు అంటే పసుపేసి రుద్దు అన్నాడు. చూడండి ఎట్లాంటి తమాషాలు అయితే. పసుపేసి రుద్దా, అటు కడుక్కునేసరికి పోద్దా అది. ఆ ఏజ్లో ఆడపిల్లలకి పసుపేసి రుద్దితే అర్థం ఏంటి? పెద్ద పిల్ల అయిందని. మగ పిల్లలకి ఎందుకు రుద్దారు? ఎందుకు రుద్దారు? చూడండి ఎక్స్పెక్టేషన్స్. వెంటనే నేనేం చేశాను అంటే చాలా బాధపడ్డాను. బాధపడి ఓకే, healthy expectations builds marriage, okay, unrealistic ones breaks hearts, grace fuels, listen without attacking. నేను వెళ్ళే కొట్టేశాను. సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ పసుపు రాసి పడుకోబెట్టా. అయితే నేను కోపంతో యాండి వీళ్ళ నీకు పెంచలేను నేను అని పెద్ద ఉత్తరం రాసి మా ఆయనకి ఈమెయిల్ చేసిన. చేయంగానే ఆయన ఏమైంది అని చెప్పి అన్నారు. వీడు గడ్డం గీసేసుకున్నాడు అనగానే ఆయన పెద్ద స్మైలింగ్ ఫేస్ పెట్టి కంగ్రాచులేషన్స్ చింటూ అని పెట్టినారు. నాకు చిర్రెత్తుకొచ్చేసింది. నేనేమో కంప్లైంట్ చేస్తే ఆయన ఏం చేస్తున్నారు, కంగ్రాట్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం గడ్డం గీసుకున్నాడు నా కొడుకనంట. ఎందుకురా గీసుకున్నది అని వాళ్ళ డాడీ అడిగితే, డాడీ అందరు ఇక్కడ చిన్న గడ్డం వస్తే పిల్లిగడ్డం అని ఏడిపిస్తున్నారంట. దానికి ఏం చేయాలి అని అడగడానికి వస్తే వినకుండా నేనేం చేశాను, కసిరించుకున్నా. ఆడేం చేసినాడు, వాడికి తెలిసిన రెమెడీ చేసుకున్నాడు, గడ్డం గీసేసుకున్నాడు. వాడికి తెలియదు పెద్దవి వస్తాయని. ఇంకా ఏదైతే ఏమేమి తర్వాత మళ్ళీ ఎందుకంటే ఫస్ట్ టైం రేజర్ పట్టుకున్నాడు నా కొడుకని. ఏది ఏమైతే ప్రే ఏమంటున్నాడు, లిసన్, స్పీక్ ట్రూత్ విత్ లవ్. సత్యమే చెప్పు ప్రేమతోటి. తల్లి తండ్రులుగా పిల్లలకి సత్యం చెప్పాలా.
భార్యాభర్తలు ఇద్దరు సత్యమే చెప్పాలి. అబద్ధాలు ఆడుకోకండి. అబద్ధాలు అనేవి వాటికి కాళ్ళు లేవు, అబద్ధానికి కాళ్ళు లేవు, అందుకని అది నిలబడదు. ప్రే టుగెదర్ రెగ్యులర్లీ. మీ ఇద్దరు ప్రార్థన చేయండి, కుటుంబ ప్రార్థన చేయండి. చూస్ కనెక్షన్స్ ఓవర్ కంట్రోల్, చూస్ గ్రేస్ ఓవర్ ప్రెషర్స్, ఇన్వైట్ గాడ్ ఇన్ టు యువర్ మ్యారేజ్. ప్రభా నువ్వు మా జీవితంలో ఉండు అని చెప్పి అడగండి. అయితే మనం ఒక ప్రార్థన చేద్దాం. మా ఇద్దరి మధ్యన హర్ట్స్ చాలా ఉన్నాయి. నేను గాయపడ్డాను, మానసికంగా గాయపడ్డాను, శారీరకంగా గాయపడ్డాను. అయితే లార్డ్ హీల్ అవర్ మ్యారేజ్, రెస్టోర్ లవ్ అండ్ అండర్స్టాండింగ్, టీచ్ us టు లవ్ లైక్ క్రైస్ట్. దేవుని క్రీస్తు ప్రేమను చూపించేవారుగా మమ్మల్ని ఉంచు ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. ప్రభా నిజమే మా ఇద్దరి మధ్యలో గాయాలు ఉన్నాయి. ఈ గాయాలను కట్టగలిగే, ఆ పాపాన్ని క్షమించగలిగే, కవర్ చేయగలిగేది నీ రక్తమే, నీ కృపే. ఆ కృపతో నన్ను నింపు ప్రభా. మీరు మగాళ్ళు ఇంకా తాగట్లేదు అనుకుంటున్నాను నేను. తాగే మగాళ్ళు, కొట్టే మగాళ్ళు, సిగరెట్లు తాగే మగాళ్ళు, వీటన్నిటి విషయమై పాతవి కూడా ఎత్తారు ఆడవాళ్ళు. అయితే ఇప్పటికింకా నీ భార్య నువ్వు మోసం చేస్తే, నీ భార్యను కాదు నీ దేవుడిని మోసం చేస్తున్నాను నువ్వు అనుకుంటే, దేవుడు ఒక్కరోజు నీ గుండె ఇట్లా పట్టుకున్నాడు అనుకోండి, చచ్చిపోతావు. నీ గుండె ఆగకముందే దేవుని వైపు నీ గుండెని ఎత్తి, ప్రభా నన్ను క్షమించు, నా జీవితంలో ఈ గాయాలన్నీ ఉండడానికి కారణం నేనే అని ఒప్పుకో. ప్రభా నన్ను క్షమించు అని అడుగు. దేవుడు నీకు ఇంకా అవకాశం ఇస్తున్నాడంటే ఇట్స్ గ్రేస్. ఆ కృప కిందకి రండి. ఆ కృప కల్వరిలో ఉంది. ఆ కల్వరి ప్రేమ, ఆ ప్రేమలో ప్రభా నన్ను క్షమించు, మరొక్కసారి అడుగుతున్నాను, జీవితాన్ని నీకు ఇస్తున్నాను, నా జీవితాన్ని కడుగు అని పాపం ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేసుకుని, నా బిడ్డల్ని క్షమించు, నా బిడ్డల్ని పెంచడం సహాయం చేయి, నేను ప్రార్థించే తల్లిగా ఉంచు, వాళ్ళ కోసం పోరాడి మేమిద్దరం వాళ్ళని ఈ దారిలోకి తెచ్చేదట్టు చేయి అని చెప్పి ప్రార్థన చేసుకోండి. లేకపోతే నీ కుటుంబం మొత్తం పోగొట్టుకుంటే నువ్వు దేవుడి దగ్గర లెక్క చెప్పాలి. నాకేందిలే అనుకొని తిరగబడ్డావా దేవుడి మీద, తప్పకుండా దాని ఫలితం నువ్వు అనిపిస్తావు. తప్పకుండా దేవునికి వ్యతిరేకంగా పర్లేదు నేను బాగానే ఉన్నా, పైకి నటిస్తున్నా, నీ నటన ఒకరోజు అయిపోద్ది, స్క్రీన్ దించేస్తాడు దేవుడు. కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీ కృప నాకు ఇవ్వు, నీ సహాయం దయచేయి నాయనా, నా జీవితంలో నువ్వు లేవు అందుకే నీదంతా అని చెప్పి దేవుని దగ్గర అడుగు. నీ తెర దించకముందే దేవుని దగ్గర క్షమాపణ అడుగు. ఎన్ని రోజులు మోసం చేసుకుంటావు, నువ్వు మోసం చేసుకుంటా, నీ కుటుంబాన్ని మోసం చేసుకుంటా, నీ పిల్లలు హై ఎక్స్పెక్టేషన్లో ఉండాలని, గొప్పవాళ్ళుగా ఉండాలని, గొప్ప భర్తలు రావాలి, గొప్ప భార్యలు రావాలి, లేకపోతే వాళ్ళ జీవితం మంచిగా ఉండాలని నువ్వు అనుకోవడంలో తప్పులేదు. నువ్వే సరిగా లేవు, వాళ్ళకేం చెప్తావు అని అంటున్నాడు. ప్రభా మరి నన్ను క్షమించు అని చెప్పి ఒకసారి అడుగుతావా? దేవుని వైపు వస్తావా? నువ్వే నిజంగా నీ పాప జీవితం దేవుని దగ్గర ఒప్పుకో. అన్ని పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకో. దేవుడు ఏం చేస్తాడులే అనుకోకు. చేసినాడు నువ్వు ఎందుకు పనికి రాకుండా అయిపోతావు. దేవుడు ఏదో చేస్తాడని నువ్వు దేవుని దగ్గర రాకు. దేవుని ప్రేమను గ్రహించి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంది. ఈరోజునన్నా నీ తప్పును దేవుని దగ్గర ఒప్పుకొని, ప్రభా నన్ను క్షమించు, నన్ను కడుగు, నా గాయాల మాన్పు, నేను నీ బిడ్డగా ఉంటాను అని చెప్పి అనుకున్న వాళ్ళు ప్రార్థన చేసుకోండి, క్షమాపణ అడగండి, దేవునితో నడవండి. దేవుడు అలాంటి కృప మనందరికీ ఇచ్చను గాక. ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేయండి, ముగించుకుందాం. కిరణ్ ప్రార్థన చేస్తావా? మాతో షేర్ చేసుకుంటే మరి ఫ్యామిలీస్ ఎలా ఉన్నారు, మనసులు హృదయాలు మాట్లాడడానికి షేర్ చేసుకుంటే చేస్తున్నాం. అదే మేము ఇంకా నేర్చుకునే స్థితిలో ఉంటావా, అన్నీ తెలిసిన స్థితిలో లేదు. అలా మరి మాకు నేర్పిస్తున్నందుకే చేస్తున్నాం. అదే మేమందరం మాదిరికరంగా ఇతరులు మాట్లాడుతావా, ఎలా జీవించాలో, సంఘంలో సొసైటీలో ఎలా ఉండాలో, మరి వైఫ్ అండ్ హస్బెండ్ అందరి పట్ల ఎలా క్షమించుకోవాలి, ప్రేమించుకోవాలి, విలువలన్నీ మాకు నేర్పిస్తున్నందుకే చేస్తున్నాం. అయినా మరి మీరు నాకు తిరిగిన మనసును బట్టి ఉన్నారు. నా లైఫ్లో మాకు ఫ్యామిలీస్ నిన్న మాటలకు ఏవి అయినా మరి
దాటిపోకుండా వాటి ప్రకారం జీవించే హృదయాన్ని మనసుని మనంతా వచ్చి మీ చిత్తంలో మరి మేము ఎలా జీవించాల్సిన అలా జీవించే కృపను దయచేస్తే మంచం బాగా చేస్తాం.